నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో మరొక నెల రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం కుట్రలు కుతంత్రాలే లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజున ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆల్రెడీ వైసీపీ మునిగిపోతున్నటువంటి నావా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే అక్కడ లేవు. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఆయన చేసినటువంటి పరిపాలన కానీ లేదా ప్రజల నుంచి మూటగట్టుకున్నటువంటి వ్యతిరేకత, జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది స్పష్టమైపోయింది. ఈ క్రమంలో మరి రాబోతున్నటువంటి ప్రభుత్వానికి కూడా ఎలాంటి అవకాశాలు లేకుండా చేయాలి అంటే పరిపాలనా పరంగా ఎక్కడ ఒక అడుగు ముందుకు వేయలేనటువంటి గడ్డు పరిస్థితులు ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటైతే ఈ ఎన్నికల ముందు కుట్రలు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చూస్తే ఖజానాని పూర్తిగా ఖాళీ చేసేసి మొన్ననే చూసాం ఏదైతే పెన్షన్ల పంపిణీ అనేటువంటి దాని విషయంలో కూడా దాన్ని రాజకీయం చేశారు, కానీ అసలు వాస్తవాలు మాత్రం ప్రజలకి తెలియకుండా కప్పిపెట్టినటువంటి పరిస్థితి. మరి ఖజానాని ఖాళీ చేయడమే కాకుండా రేపు వస్తున్నటువంటి ప్రభుత్వాలకి పాలనాపరంగా ఏ రకమైనటువంటి వెసులుబాటు లేకుండా ఉండే విధంగా అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్ళిపోతే ఆ అప్పుల భారంతో రాబోతున్నటువంటి ప్రభుత్వాలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి కదా అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ రోజున వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఏవైతే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే తాకట్టు పెట్టేసినటువంటి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి కొత్త అప్పులు తీసుకొచ్చి ఎన్నికలకి తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ రాష్ట్రాన్ని అయితే మాత్రం అప్పుల కుప్పలోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంటుంది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని, ఈ తరహా రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలే ఈరోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. మేడం నమస్తే. సార్ నమస్కారం. మేడం, ముందుగా గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల కూపంలోకి నెట్టేశాడు అనేటువంటిది చూసాం. కానీ ఎన్నికలు, మరొక నెల రోజుల్లో ఎన్నికలు, ఇక దిగిపోతున్నాం అనేటువంటిది ఆయనకి స్పష్టమైపోయింది. మరి ఇప్పుడు కూడా ఇంత వేల కోట్ల అప్పులు చేయడాన్ని ఎలా చూడాలి? ముందరగా అయితే మనం ఏం అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మార్క్ పాలిటిక్స్, జగన్ మార్క్ రాజకీయాలు అంటాం చూసారా, వాటికి అసలు అంటే బేస్ ఏంటి అని అంటే విధ్వంసం. ఎందుకంటే మీరు 5 ఏళ్ల నుంచి అని అంటున్నారు. అసలు ఆయన పాలన మొదలు పెట్టినటువంటి మొదటి రోజే ఆయన విధ్వంసంతో స్టార్ట్ చేశాడు, ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి మంచి చేయకూడదు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక ఆస్కారం ఏమీ ఉండకూడదు. మీరు ఎందుకంటున్నా అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే 2014 నుంచి 2019లో ఉన్నప్పుడు ప్రజావేదిక కట్టాం. ఏం జరిగింది అక్కడ? ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా అక్కడ తెలుసుకునేటువంటి ఒక వెసులుబాటు ఉండేది. ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు, కలిసేటువంటి ఒక పరిస్థితి ఉండేది. ఈయన వచ్చిన వెంటనే దాన్ని ఎందుకు కూల్చేశాడు చెప్పండి? అది ఎవరికి అడ్డొచ్చింది? అది పోనీ కూల్చిన వాడు కనీసం అంటే ఆ మనిషి యొక్క నేచర్ నేను చెప్తున్నాను దయచేసి. ఎందుకనంటే కూల్చినటువంటి ఆ రిమైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవాల్టి వరకు కూడా అక్కడి నుంచి తీసేయలేదు. ఇవాల్టికి కూడా మీకు అక్కడ కనబడతాయి. అంటే ఎంత దుర్మార్గంగా ఒక మనిషి ఆలోచించగలడు. ఒక ప్రభుత్వం ఏదన్నా మంచి చేస్తే దాన్ని ఫర్దర్గా వచ్చేటువంటి ప్రభుత్వాలు దాన్ని ఉపయోగించుకోకూడదు, ఆ ప్రభుత్వం యొక్క పేరు ఎక్కడా ఉండకూడదు, ఆ పార్టీ యొక్క పేరు ఎక్కడా ఉండకూడదు అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇవాళ తను ఓడిపోతున్నాడు అనేటువంటి సుస్పష్టం అయిపోయింది. సర్వేలు తీసుకోండి, లోకల్లో ఇప్పుడు ఎక్కడికన్నా మీరు గమనిస్తే ఇంత మాట్లాడుతున్నాం కదా మనం, ఎక్కడన్నా సరే అసలు ఏ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయినా సరే ప్రచారం చేస్తున్నట్టుగా ఎక్కడన్నా కనబడుతుందో మీకు? ప్రచారం, ఈ బస్సు యాత్ర తుస్సు యాత్ర వదిలేయండి, ప్రచారం చేస్తున్నట్టుగా ఎక్కడన్నా కనబడుతుందా? ఒక్కళ్ళు ఎవరన్నా సరే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మాకు ఇందుకు ఓటేయండి అని అడుగుతున్నారా వాళ్ళు? అటు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కావచ్చు, అటు ఎంపీ క్యాండిడేట్స్ కావచ్చు. సరే ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఆ దానికి సంబంధించి కూడా ఎంపీగా మొన్న కూడా టికెట్ ఇస్తే సరే కొంతమంది వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా వద్దు మాకు వద్దు టికెట్ అని అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నా ఓటమి తథ్యమని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక దుర్మార్గమైనటువంటి గేమ్కి తెరలేపాడు. నేను చెప్పినట్టుగా విధ్వంసంతో మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన మళ్ళీ విధ్వంసంతోటే అంతమవుతోంది. ఎందుకు విధ్వంసం అని అంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కంప్లీట్గా చిన్నాభిన్నం చేసేసి అసలు ఏమీ ఎక్కడా మిగలకుండా మీరు గమనించండి. కార్పొరేషన్లు వదలలేదు, ఏది వదలలేదు ఆయన. దీని నుంచి రుణం తీసుకున్నాడని లేదు, దాని నుంచి రుణం తీసుకోలేదని లేదు. ప్రతి
ప్రతిదీ కూడా రాజకీయం చేస్తూ ఇవాల్టి రోజున జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఉపాధి అంటే స్వయం ఉపాధికి సంబంధించినటువంటి రుణాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. అసలు దేనికి డబ్బులు లేవు. దేనికి ఉన్నాయండి డబ్బులు? వీళ్ళకి సంబంధించినటువంటి సలహాదారులు, నేను మళ్ళీ చెప్తాను, సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెల నెలా జీతం వెళ్తుంది, మొదటి తారీఖున వెళ్తుంది, మంత్రులకు వెళ్తుంది, మిగతా ఉన్నటువంటి వాళ్ళ అనునయులకు అందరికీ కాంట్రాక్టర్లతో సహా ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక బ్యాక్లాగ్ లేకుండా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఆల్సో కొన్ని బ్రహ్మాండమైనటువంటి పదవులు ఉన్నాయండి వైఎస్ఆర్సీపీలో. మరి మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో నాకు తెలియదు సార్. మద్య నిషేధ ప్రచార కమిటీ అని ఒకటి ఉందండి, మద్య నిషేధ ప్రచార కమిటీ. దానికి ఒక చైర్మన్ ఇచ్చారు, చైర్మన్ అంటారు మరి ఆయన్ని పదవి ఏం పెట్టాడు. ఆ కమిటీ ఒకటి ఉంది, దానికి ఒక చైర్మన్ ఉన్నాడు, ఆయనకి లక్షల్లో జీతం, నెలకి ఒక కారు, ఒక ఇది, మళ్ళీ అన్ని సకల సదుపాయాలన్నీ కూడా. ఈ మద్య నిషేధ ప్రచార కమిటీ గత 5 సంవత్సరాల్లో ఏం చేసిందో మరి మీకేమైనా తెలిస్తే చెప్పండి, లేదా పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ మా సత్యమూర్తి గారికి ఏమన్నా తెలిస్తే ఆయన చెప్పాలి, లేదా పోనీ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తెలిస్తే చెప్పాలి. ఆయన పేరు కూడా నాకు తెలియదు సార్, కానీ ఆయన ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రచార కమిటీ, మద్య నిషేధ ప్రచార కమిటీ. అంటే ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ద వే దే ఆర్ యాక్చువల్లీ మిస్యూజింగ్ పబ్లిక్ ఫండ్ అంటాను నేను. ఇప్పుడు రాష్ట్ర ఖజానా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి జేబు ఇది కాదండి, జేబులో ఉన్న డబ్బు కాదు. ఇష్టారీతిని ఎవరికి పడితే వాడికి నాకు ఇష్టం, నాకు సత్యమూర్తి గారంటే అభిమానం ఉంది, ఆయన నా మనిషి, నేను ఆయనకి ఇస్తాను, సతీష్ గారంటే నాకు అభిమానం లేదు, ఆయన తెలుగుదేశం మనిషి నేను ఇవ్వను, ఇలా అనడానికి లేదండి. హూఎవర్ ఇట్ ఇస్, మీరు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్టర్లు అయినా సరే మీరు ఖచ్చితంగా వాళ్ళకి అకార్డింగ్ టు ది నార్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకి పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రయారిటైజేషన్ లేదు గవర్నమెంట్లో. ఇవాళ మీరు తీసుకుంటే మీకు ఒక చిన్న ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మద్యం మీద వచ్చేటువంటి, నేను మద్యం గురించే మాట్లాడతా, ఎందుకనంటే ఇవాళ దాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం సృష్టించాడో రాష్ట్రంలో అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మద్యం మీద చంద్రబాబు నాయుడు గారి సమయంలో అంటే 2014 నుంచి 2019 వరకు వచ్చినటువంటి ఆదాయం నాకు తెలిసి ఒక 65 నుంచి 70 కోట్ల మధ్యలో, 70,000 కోట్ల మధ్యలో ఉండింది, 65 నుంచి 70,000 కోట్ల మధ్యలో. అదే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి మహానుభావుడు వచ్చిన తర్వాత మద్యపాన నిషేధ ప్రచార కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక కమిటీ చైర్మన్ వేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం, అది నాసిరకం మద్యం అమ్మిన తర్వాత వచ్చినటువంటి ఆదాయం డబుల్, 1,20,000 పైచిలుకు కోట్లు. ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ? ఎవరి జేబుల్లోకి పోతున్నాయి డబ్బులన్నీ? ఇది కనబడుతోంది కదా, మద్యం మీద ఆదాయం కనబడుతోంది కదా, దో ఇట్ ఈస్ నాట్ డిజిటల్ పేమెంట్స్ కనబడుతోంది కదా, ఎక్కడ పోయినాయి? అలానే మీరు తీసుకోండి శాండ్ మాఫియా, ఎంత దారుణమైనటువంటి ఒక వ్యవస్థది ఇవాళ రోజున. 5 సంవత్సరాలుగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచిత ఇసుక పాలసీ ఉండేది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు? తూచ్ అందులో అన్ని తప్పులున్నాయి, మేము ఏదో బ్రహ్మాండంగా చేసేస్తామన్నారు. ఏం చేశాడు? అలానే రాష్ట్రాన్ని మేము నడపలేకపోతున్నాం కాబట్టి, విద్యుత్ సంస్థలు కూడా అన్నీ కూడా బకాయిల్లో ఉన్నాయి కాబట్టి మేము విద్యుత్ ఛార్జీలు 9 సార్లు 10 సార్లు పెంచామన్నాడు. రీసెంట్గా ఇంకోసారి పెంచాడు కాబట్టి మొత్తం 10వ అయింది, 10 సార్లు పెంచాడు. సో ఈ పెరిగినటువంటి ఆదాయం అంతా ఎక్కడికి పోతుంది అడగాలి కదా మనం కూడా. ఇంకో విషయం చెప్తానండి, ఎందుకంటే దీన్ని ఆయన ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే మేము మద్యం మీద, ఇది సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడాడు. ఇక మరి ఆ ముఖ్యమంత్రిని ఏమన్నాలో నాకు తెలియదు. సాక్షాత్తు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? మద్యం మీద వచ్చేటువంటి ఆదాయంతో మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అన్నాడు కదా, రైట్? సో మిగతా వచ్చేటువంటి ఆదాయాన్నంతా ఏం చేస్తున్నాడు? అండ్ ఆల్సో సంక్షేమం చేస్తున్నా అనేటువంటి ఐ ఛాలెంజ్ అండి, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాను నేను. చంద్రబాబు నాయుడు గారి సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము చేసినటువంటి సంక్షేమానికి మేము అలాట్ చేసినటువంటి బడ్జెట్ అలొకేషన్ కావచ్చు, మేము స్పెండ్ చేసినటువంటి అమౌంట్ కావచ్చు 19.5% మొత్తం ఎంటైర్ స్పెండింగ్లో. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత వీళ్ళు బడ్జెట్ అలొకేషన్స్ కావచ్చు, స్పెండింగ్ కావచ్చు, సంక్షేమానికి మేము ఇంత సంక్షేమం చేస్తున్నామని చెప్పుకునేటువంటి ఈ మహానుభావుడు చేస్తున్నది ఎంతో చెప్పమంటారా? 15%. సో ఎవడయ్యా సంక్షేమం చేసింది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేశారా? తెలుగుదేశం పార్టీ చేసిందా? లేకపోతే నువ్వు చేసావా? మరి నువ్వు సంక్షేమము చేయక, అభివృద్ధి చేయక రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా ఎందుకు చేసావు? ఎక్కడ పోయాయి డబ్బులన్నీ? బీసీ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నీ ఎక్కడ పోయాయి? ప్రతి ఒక్క కార్పొరేషన్ మీద నిధులు తీసుకొచ్చారు మీరు, అప్పులు తీసుకొచ్చారు ఇవాళ రోజున. ఎక్కడ పోయాయి డబ్బులన్నీ? మనం అప్పులు చేస్తున్నాడు అనేటువంటి ఒకటే కాన్సెప్ట్ కాదండి. వేర్ ఈస్ ద మనీ గోయింగ్? ఎక్కడికి వెళ్తుంది డబ్బు? ఎందుకంటే సంక్షేమం చేయట్లేదు. నేను చెప్తున్నా కదా, ఐ విల్ షో యూ విత్ ప్రూఫ్స్, ఐ విల్ షో యూ.
విత్ ప్రూఫ్స్ చెప్తాను నేను. ఆ రోజున మా హయాంలో మేము ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యకు మేము ఆ రోజున 4,500 మంది పైచిలకు విద్యార్థులకు మేము ఏమంటారు అని అంటే హెల్ప్ చేసాం. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మొదటి 3 సంవత్సరాలు అసలు లేనే లేదు. తర్వాత 120-130 మందికి కూడా ఇవ్వలేదు. సో ఏం సంక్షేమం చేసావు నువ్వు? ఎక్కడ పోయాయి డబ్బులన్నీ? ఆ రోజున మా హయాంలో 64 లక్షల మందికి మేము పెన్షన్లు ఇచ్చాం. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మొదటి 3 సంవత్సరాలు వీళ్ళు పెన్షన్లు ఇచ్చింది, ఇవాళ పెన్షన్లు అని మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్తున్నాను నేను, పెన్షన్లు ఇచ్చింది 56 లక్షల మందికే. ఈ లాస్ట్ 1.5 ఇయర్లో వీళ్ళు దాని నెంబర్ని భయంకరంగా పెంచారు. అండ్ అందులో ఆధార్ సీడింగ్ లేదు, మ్యాపింగ్ లేదు, ఏమీ లేదు. ఇష్టారీతిన అది డిజేబుల్డ్ పెన్షన్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇష్టారీతిన అదో పెద్ద స్కామ్ చేశాడు. ఇవాళ దాని నెంబర్ తీసుకొచ్చి 66 లక్షలు అంటాడు. అంటే ఎంత దారుణంగా ఇవాళ రోజున ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులు చేస్తున్నాడు అనేటువంటిది ఒకటే కాన్సెప్ట్ కాదండి. తెచ్చిన అప్పులు ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఎవడి జేబుల్లోకి వెళ్ళాయి ఆ డబ్బులన్నీ? రాష్ట్ర ప్రజలకైతే రాలా. ఆయన సంక్షేమం చేయలా, అభివృద్ధి చేయలా, ఏమీ చేయనప్పుడు చేసిన అప్పంతా ఎటుపోయింది. ఇవాళ మీరన్న పాయింట్ విధ్వంసంతో ఎందుకు ఎండ్ చేస్తాడు అని అంటున్నానంటే మనిషి యొక్క సైకాలజీ. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజావేదిక కూల్చాల్సిన అవసరం లేదు. ఎందుకు కూల్చాడు? సైకాలజీ. ఇవాళ ఇంతగానం మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు. సైకాలజీ ఏంటంటే రేపు వచ్చేటువంటి ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉండాలి, రేపు వచ్చేటువంటి ప్రభుత్వం మీద నేను మళ్ళీ బురద జల్లేటువంటి ఒక కార్యక్రమాన్ని నేను చేపట్టాలి, నేను చేసినటువంటి తప్పులకి వచ్చే ప్రభుత్వం రేపు పొద్దున బాధ్యతగా వాళ్ళు బాధ్యులుగా ఉండాలి. అంటే ఇంతగానో ఒక ఐ డోంట్ నో వెదర్ వి కాల్ ఇట్ అ సాడిస్టిక్ ప్లెజర్ ఆర్ వెదర్ వి కాల్ ఇట్ అ డిఫరెంట్ థింగ్, నాకు తెలియదు. సైకలాజికల్గా ఎవరైనా సైకాలజిస్ట్కి మీరు అడగాలి సతీష్ గారు, సార్ ఎవరైనా సైకాలజిస్ట్ని పిలిచి అసలు జగన్మోహన్ రెడ్డి సైకాలజీ ఇలా ఉందండి, కారణం ఏంటండి అని అడగండి. సరే ఆయన లండన్ నుంచి మందులు తెచ్చుకుంటాడు, ఎక్కడ తెచ్చుకుంటాడో నాకు తెలియదు, కానీ ఇదైతే అడగాల్సినటువంటి అవసరం ఉంది. అరే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మీరు చిన్నాభిన్నం చేశారు, రాష్ట్ర యువత భవితను మీరు చిన్నాభిన్నం చేశారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క సురక్షని మీరు చిన్నాభిన్నం చేశారు, రైతుల్ని మీరు రోడ్ల మీదకి ఇడ్చారు, భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్ల మీదకి ఇడ్చారు, ప్రతి ఒక్క రంగాన్ని ప్రతి ఒక్క వర్గాన్ని మీరు రోడ్ల మీదకి ఇడ్చారు. మీరేం సంక్షేమం చేశారు, మీరేం అభివృద్ధి చేశారు, మరి ఇన్ని అప్పులు ఎందుకు చేశారు? సింపుల్ క్వశ్చన్. రైట్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా ఒక ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వాధినేత కానీ ఏదైతే ఖజానా ఉంటుందో అంటే ప్రజలకి లేదంటే ప్రభుత్వ ఆస్తులకి ప్రభుత్వ ఖజానాకి దీనికి ఒక ట్రస్టీగా ఉండాలి. మరి 5 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు, ఆయన్నే ఎన్నుకుంటారా, ఇంకో ప్రభుత్వమే వస్తుందా, అవన్నీ పక్కకు పెడితే వాళ్ళు ఒక బాధ్యతగా వ్యవహరించాలి. వచ్చేటప్పుడు ఏ రకమైనటువంటి బాధ్యతలతో అధికారంలోకి వచ్చారో ఆ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు తీసుకున్నారో దిగిపోయేటప్పుడు కూడా అంతే హుందాగా దిగిపోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇక నేను దిగిపోతున్నాను కాబట్టి ఖజానా మొత్తం ఖాళీ చేసేయాలి, రేపు వచ్చే ప్రభుత్వానికి పూర్తిగా ఇబ్బందులు ఏర్పరిచే విధంగా వాళ్ళు వచ్చిన రోజున అక్కడ రూపాయి ఉండకపోగా వాళ్ళ మీద అప్పుల భారం పడాలి అనే కోణంలో ఆలోచన చేయడం, ఈ రోజున ఆ విధంగానే అప్పులు చేసుకుంటూ వెళ్ళడం. అంటే ఇంక ఇప్పుడు ఆ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చేస్తూ మొన్ననే చూసాము, పెన్షన్లకు లేకపోతే 4,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, మళ్ళీ ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు కొత్త అప్పు కోసం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగ అప్పుల భారాన్ని రాబోయేటువంటి ప్రభుత్వాల మీద పెట్టడము అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈయనకి జగన్మోహన్ రెడ్డికి గురువు కేసీఆర్ అండి. నిన్న మొన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఆదర్శం. కేసీఆర్ ఏం చేశాడంటే మొత్తం వెళ్తూ ఇట్లాగే ఖజానా ఖాళీ చేసాడు. ఇక్కడ కేసీఆర్కి కూడా అర్థమైపోయింది మళ్ళీ మనం గెలిచే అవకాశం కనపట్టలేదని చెప్పి మొత్తం ఖాళీ చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కరెక్ట్గా 3వ రోజుకో 4వ రోజుకో రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఓడి తెచ్చుకున్నాడు. అంటే ఒక్క పైసా లేదు అక్కడ, కార్లకి పెట్రోల్ కొట్టించుకునే డబ్బులు కూడా లేవన్నమాట. అంటే ఈ తరహా మీరు చెప్పినట్టు బాధ్యతారహితంగా ప్రవర్తించడం అంటే ఇదే. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటి అంటే మేము చాలామందికి సంక్షేమం ఇచ్చాం, నేను బటన్ నొక్కుతున్నాను వాళ్ళకి డబ్బులు పడిపోతున్నాయి అని ఇది చెప్తున్నాడు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే పాయింట్ చెప్తున్నాడు. మేము అప్పులు చేసాం అంటారు, అప్పు చేసి మేమేం చేసాం, ప్రజలకు ఇచ్చాం అంటున్నాడు. అది ఎంత తప్పు? అది అప్పు చేసి నువ్వు సంక్షేమం ఇవ్వటమే తప్పు, అసలు ఆ కాన్సెప్టే తప్పు, నీ కాన్సెప్టే రాంగ్. నువ్వు సంపద సృష్టించి
దాని ద్వారా వచ్చే ఫలితాలని పేదవాళ్ళకి పంచిపెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, నీకు రాష్ట్రం డెవలప్ అవుతుంది, పేదవాడు డెవలప్ అవుతాడు. ఈ కాన్సెప్ట్ ఉండాలి. కానీ నేను అప్పు తీసుకొచ్చి పేదవాడికి ఇస్తాను అంటే ఎంతకాలం నడుపుతావు? గవర్నమెంట్ని ఎంతకాలం నడుపుతావు? నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలి. అంటే అది డెవలప్మెంట్కి గుర్తు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మొత్తం మౌలిక సదుపాయాలు, అంటే నీటిపారుదల ప్రాజెక్టుల దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయటం. దీనివల్ల ఏమవుతుంది, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు వస్తాయి. నీటిపారుదల ప్రాజెక్టులు కడితే రైతు ఉత్పాదకత పెరుగుతుంది, అంటే ప్రొడ్యూస్ ఎక్కువ అవుతుంది. తర్వాత మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే సర్వీస్ సెక్టార్ నుంచి ఆదాయం వస్తుంది. ఇట్లా ఆదాయం పెరుగుతూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నది అంటే చాలామందికి ఉపాధి దొరుకుతున్నది అని అర్థం. అంటే అందరికీ ఉపాధి ఎక్కువ కల్పిస్తూ ఉంటే ఆ ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రూపంలో వస్తూ ఉంటుంది. నేను అందరికీ పెన్షన్లు ఇచ్చి పడుకోబెడతాను, వాళ్ళని ఇంట్లో నిద్రపోయేలాగా చేస్తాను అంటే రాష్ట్రం కూడా నిద్రపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఇది. అందుకనే ప్రశాంత్ కిషోర్ చెప్పిన పాయింట్ ఇది. జగన్మోహన్ రెడ్డి ప్రొవైడర్గా మారిపోయాడు, హీఈస్ నాట్ ఏ లీడర్ అన్నాడు. అంటే లీడర్ అంటే ఏం చేస్తాడు అంటే, నేను 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాను, మీరు కూడా 100 కిలోమీటర్ల వేగంలో రండి అంటాడు ఒక లీడరు. 100 కిలోమీటర్ల వేగంతో నేను ఎట్లా వెళ్తున్నాను అని ప్రజలకు వివరించి చెప్తాడు. దాంతో వచ్చేవాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. రాలేని వాళ్ళకి, 100 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తలేని వాళ్ళకి దగ్గరుండి ఎట్లా పరిగెత్తాలో నేర్పుతాడు. ఇది లీడర్షిప్ క్వాలిటీ. జగన్మోహన్ రెడ్డి ప్రొవైడర్ అంటే ఏంటి, నేను తీసుకొచ్చి మీకు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి బియ్యం కందిపప్పు ఇస్తాను, మీరు పడుకొని నిద్రపోయి 5 ఏళ్లకు ఒకసారి నిద్ర లేచి నాకు ఓటేయండి, మళ్ళీ పడుకోండి, కాకపోతే మీకు ఇంటికి సారా కూడా ఇస్తా అని చెప్పే తరహా మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేసుకొని ఉన్నాడు. ఆయన అనుకుంటున్నాడు దీనివల్ల నేను మళ్ళీ ఇప్పుడు అనుకోవట్లేదులే, ఇప్పుడు ఈ సర్వేలన్నీ చూసిన ముందర అనుకున్నాడు, నేను నా ఓటర్లు సపరేట్ అని చెప్పడానికి కారణం కూడా ఇదే. నేను అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నాను, వాళ్ళందరూ నాకు ఓటేస్తారు అనుకుంటున్నాడు. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా ఓటర్కి రోడ్డు కావాలి, నీటిపారుదల ప్రాజెక్టులు కావాలి, కొత్త పరిశ్రమలు రావాలి, టూరిజం ఇండస్ట్రీ డెవలప్ కావాలి, ఇవి అయితేనే డెవలప్ అవుతుంది. నువ్వు కనీసం విశాఖపట్నం సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి కూడా పెట్టలేని వాడివి, ఫ్లోటింగ్ బ్రిడ్జి పెడితే 3 ముక్కలుగా గాలి వచ్చి అలల తాకిడికి తెగిపోయిందండి అని చెప్తారేంటి ఆఫీసర్లు? వాడెవడో సస్పెండ్ చేయొద్దండి, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయొద్దు. నువ్వు సముద్రంలో అలల తాకిడి ఉండబోతే నీ ఇంట్లో ఉంటుందా? అలల తాకిడికి తెగిపోతే దాని మీద ఎవరు లేరు కాబట్టి లేకపోతే ఒక 47 మందో 50 మందో అక్కడ మామూలుగా దాని మీద ఎక్కచ్చు, వాళ్ళందరూ కొట్టుకుపోతే ఎవరు బాధ్యత? అంటే నీకు సర్వీస్ సెక్టార్ పెంచడం రాదు, నీకు అంటే టూరిజం డెవలప్మెంట్ నీకు చేత కాదు, పరిశ్రమలు తేవటం రాదు, నీకు అగ్రికల్చర్ డెవలప్ చేయటం రాదు, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో క్రాప్ హాలిడే ఇప్పించిన వాడివి నువ్వు, పరిశ్రమలు పక్కకి బగాయించిన వాడివి నువ్వు. అంటే ఈ తరహా ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల ఏమైంది, 14 లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది. అంటే నువ్వు ఈ సెక్టార్స్, సర్వీస్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టార్ని నువ్వు పెంచకపోవటం వల్ల 14 లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది నీకు. నువ్వు అదే ఈ సెక్టార్స్ నుంచి నీ జీడిపికి కాంట్రిబ్యూషన్ వస్తూ ఉన్నట్టయితే నువ్వు ఇంత అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. నీకు ఏ సెక్టార్ని నువ్వు పెంచకపోవటం వల్ల నీవు మొత్తం 14 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసావు. మేము తీసుకొచ్చినవన్నీ ప్రజలకు పంచిపెట్టాం కదా అంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. 14 లక్షల కోట్లు తెచ్చి నువ్వు ఈ 5 సంవత్సరాల్లో పంచిపెట్టింది ఎంత? 2 లక్షల కోట్లు ఉంటుందా? 2.5 లక్షల కోట్లు. మిగిలినవన్నీ ఏమైనాయి?
మరి ఈ క్వశ్చన్ అడిగితే కూడా సమాధానం చెప్పాలి కదా. కాకెత్తుకుపోయింది అంతే. ఈ తరహా పాలన ఇది విధ్వంసానికి గుర్తే తప్ప ఇది అసలు అంటే మామూలుగా డెమోక్రసీలో మన డెమోక్రసీలో రీకాల్ స్ట్రక్చర్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బతికిపోయాడు. కానీ రీకాల్ వ్యవస్థే కనుక ఉంటే కరెక్ట్గా 2.5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు రీకాల్ చేసి ఉండేవాళ్ళు. రైట్ మేడం, ముఖ్యంగా ఏదైతే ఇంతకాలం ఈ 5 ఏళ్ళు ఏం చేశాడు, ఏ విధంగా అప్పులు చేశాడు, ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఇది ఆల్రెడీ అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే ఆఖరి నెల రోజులు ఉన్నటువంటి సమయంలో కూడా ఇంకా కుట్రలకి పదును పెడుతూ ఇంకా ఇప్పటికి అప్పులు తెచ్చేయాలి, ఇంకా నాశనం చేసేయాలి, ఇంకా రాజకీయం ఇలాంటి ఈ రకమైనటువంటి రాజకీయాన్ని చేసి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలనో లేదంటే కనుక ప్రతిపక్షాలుగా ఇప్పుడు మీ మీద ఏదో ఒక భారాన్ని మోపాలనో, ఎందుకంటే రేపు రాబోతుంది కూటమి ప్రభుత్వం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తోంది. సో రేపు మీరు వచ్చాక మీకు ఎక్కడా కూడా ఒక అడుగు ముందుకు వేసి పాలన చేసేటువంటి సౌకర్యం లేకుండా చేయడం, ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అప్పులకి వెళ్తూ అప్పులు తెచ్చి వాటి ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పేసి చేస్తూ ఉంటే మరి కేంద్రం చూస్తూ ఉంటుందా? అలాగే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఏంటి మీరు మరి ఎన్నికల కమిషన్ దృష్టికో లేదంటే కేంద్ర పెద్దల దృష్టికి వీటిని తీసుకెళ్తా ఉన్నారా? ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి ఏ రకంగా ముందుకెళ్తున్నారు? ప్రతిదానికి కూడా ఒక్కొక్క అంటే విదిన్ అ ఫ్రేమ్వర్క్ మాత్రమే ఎవరైనా పనిచేయగలమండి. ఇప్పుడు విదిన్ అ ఫ్రేమ్వర్క్ అని నేను ఎందుకంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు మేము అప్పు తెచ్చుకుంటున్నాం, అప్పులు ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వెళ్ళి మాకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ మనం ప్రజలనైతే ఇబ్బంది పెట్టలేం కదా. సో ప్రాబబ్లీ అట్లాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే వీళ్ళకి అప్పులు పుడుతున్నాయి. నేను మీకు చాలా ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదివరకు శుక్రవారం కోర్టు డేగా ఉండేది జగన్మోహన్ రెడ్డికి, ఎవరికైనా నాకు తెలిసి. ఇప్పుడు అంతే కాకపోతే ఎక్స్క్యూజ్ తీసుకుంటాడు. ప్రతి మంగళవారం అప్పుడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అప్పుడే అంటే ప్రతి మంగళవారం లిటరల్గా కూడా ఒక మరి నేను ఐ డోంట్ వాంట్ సే దట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి, లేదా మా దగ్గర మొన్న ఒక ఆయన పెద్ద మనిషి, నేను మామూలుగా టీవీలో డిబేట్లలో వస్తుంటాను కాబట్టి ఒక పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చి నేను ఇలా ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు చెప్పారు, అమ్మ ఈసారి ఈడు బొచ్చట్టుకుని ఎటు వెళ్తారమ్మా, ఎక్కడికి వెళ్తాడమ్మా అని అడిగాడు. ఇంకా నేను అంటే దట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఆన్ హిమ్. నేను ఈ మాట కూడా ఎందుకు మాట్లాడాను అని అంటే, నేను మాట్లాడకూడదు ఒక పార్టీ అధికార ప్రతినిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని నేను ఎక్కడా కూడా తప్పుడు పదజాలంతో మాట్లాడేటువంటి ఉద్దేశం నాకు లేదు. కానీ సాధారణ ప్రజల్లో అంటే అప్పులు చేయకపోతే ప్రభుత్వాన్ని ముందరికి నడపలేనటువంటి దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి అంత క్లియర్గా అర్థమైపోయింది. సో మనం ఇంకా దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకో విషయం ఇందాక సార్ కూడా చెప్తున్నారు, నేను ఎందుకంటే సార్ మాట్లాడేటప్పుడు నేను రాసుకున్నాను, నిజంగా కూడా 14 లక్షల కోట్ల అప్పు చేశాడు, ఏం చేశాడు, ఏమో ఇచ్చాడేమోనా ఏమన్నా అని నేను చాలా వెతికి రాసుకున్నాను సార్. మా ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ మాట్లాడదు, ఎందుకంటే మనం మాట్లాడకపోతే ప్రజలకు కూడా తెలియదు సతీష్ గారు. సీఎం రిలీఫ్ ఫండ్ మా ప్రభుత్వంలో మేము ఏం చేశాము, 2,23,211 మందికి లబ్ధి చేకూరుస్తూ ఎంత మేము స్పెండ్ చేసినటువంటి అమౌంట్ ఎంత, 1,523 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 2,23,000 మందికి మేము హెల్ప్ చేసాం. దానికి అయినటువంటి ఖర్చు 1,523 కోట్లు. అది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చింది. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత జగనన్న మీ జగనన్న అని చెప్పుకున్నాడు కదా ఈయన. ఈ జగనన్న వచ్చిన తర్వాత కేవలం 70,900 మందికి మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళు బెనిఫిట్ చేశారు. అది కూడా 129 కోట్లు. ఎక్కడ 1,530 కోట్లు, ఎక్కడ 129 కోట్లు. ఇందులో ఒక మాట అంటే మీకు అడ్డు తగలాలని కాదు, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలోనే కదా అక్కడ ఏది ఒక కుంభకోణం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ ఆఫీస్లో ఉండేటువంటి ఆపరేటర్లు డిజిటల్ సంతకాలు ఇచ్చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. మేడం మీకు ఇంకొక చిన్న అడ్డం వస్తున్నా, ఇప్పుడు జరిగేది సీఎం రిలీఫ్ ఫండ్ కాదు, ధనంజయ రెడ్డి రిలీఫ్ ఫండ్. సార్ నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే నేను ఏదో నాకేం జగన్మోహన్ రెడ్డితో పంచాయతీ లేదు సార్, నాకేం ఏమంటే శత్రుత్వం లేదు. కానీ రాష్ట్రాన్ని నాశనం చేసినప్పుడు మాట్లాడకపోతే ఎలాగా?
నువ్వు ఇవాళ బయటకు వచ్చి రోజు పొద్దున్న లేస్తే రాత్రి వరకు మీ బిడ్డని నన్ను ఒంటరివాణి చేశారు పక్కనున్న ప్రతి ఒక్కరిని కూడా చంపుకుంటూ పోతూ వదులుకుంటూ పోతూ వాళ్ళ చేత నువ్వు రోజు తింటే ఒంటరివాడి కాకపోతే అందరి వాడు అవుతాడా? ఈ మాట కూడా అనొచ్చు నేను. కానీ నేను ఏమంటున్నా అంటే ఇంత దుర్మార్గాలు చేస్తూ ఇక్కడ ఇంకో విషయం నేను ఇందాక చెప్పాను, శాండ్ విషయం అని ఎందుకు చెప్పానంటే సాధారణ ప్రజలకి ఇందాక సార్ వాజ్ టాకింగ్ అబౌట్ ది స్పెండింగ్ కెపాసిటీ. మీకు అర్నింగ్ కెపాసిటీయే తగ్గిపోయినప్పుడు స్పెండింగ్ కెపాసిటీ ఆటోమేటికల్గా తగ్గిపోతుంది సార్. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆ రోజున మా ప్రభుత్వ హయాంలో ఒక ట్రాక్టర్ ఇసుక 1500 రూపాయలకు వస్తే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత అది 5000 నుంచి ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 10,000కు కూడా పోయినటువంటి పరిస్థితి చూసాం మనం. సో మీకు అర్నింగే లేదు, స్పెండింగ్ ఉండట్లేదు. సో ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది దట్స్ అ సర్కిల్ యాక్చువల్గా. ఇప్పుడు మీరు అర్నింగ్ చేస్తే స్పెండ్ చేస్తే మళ్ళీ అది రాష్ట్రానికి వస్తే దట్ ఈస్ హౌ అ స్టేట్ ఫైనాన్స్ రన్స్. ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా అంతే. రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినా సరే మేము అప్పులు తెస్తాము అని అంటే తెచ్చి ఏం చేస్తారు? ఏ ప్రభుత్వం అయినా ప్రజల యొక్క స్పెండింగ్ కెపాసిటీని పెంచే ప్రయత్నం చేస్తారు. సో దట్ ఆ డబ్బులు మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి. మళ్ళీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? అటు అభివృద్ధి చేస్తాం, ఇటు సంక్షేమం చేస్తాం. సో ఇది ఒక సర్కిల్ అనమాట. ఆ సర్కిల్ని బ్రేక్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వల్ల. అర్నింగ్ లేదు, స్పెండింగ్ లేదు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నిజంగా ఎందుకనంటే ఫీజు రీంబర్స్మెంటే తీసుకుందాం. మా ప్రభుత్వ హయాంలో 16 లక్షల మందికి ఇచ్చాం మేము. ఈ ఫిగర్ మార్చి 2019 వరకు నేను చెప్పేది. మా ప్రభుత్వం లాస్ట్ డేస్ వరకు కూడా లిటరల్గా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల మందికి కూడా నువ్వు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేదు. సో ఎక్కడ పోయాయి డబ్బులన్నీ? 14 లక్షల కోట్లని మీరు చెప్తున్నారు సార్. నేను ఐఎమ్ టోటలీ సర్ప్రైజ్డ్. ఎక్కడ పోయాయి డబ్బులన్నీ? మీరు అంటున్నారు మళ్ళీ అప్పులు తెస్తారా మేడం అంటే, తేకపోతే జీతాలు ఎట్లా ఇస్తాడు? ఇవాళ ఎన్నో తారీఖు? 12వ తారీఖు. ఎంతమందికి జీతాలు వచ్చాయి? ఏ డిపార్ట్మెంట్? ఒక్కసారి మీరు మీ ఫోన్ తీసుకొని డిపార్ట్మెంట్స్లో ఉన్న ఒక్కొక్కళ్ళకు ఫోన్లు చేసి అడగండి. ఆన్ కేస్ ఆఫ్ ఎనానిమిటీ వాళ్ళైతే చెప్తారు. ఎందుకు? ఒక్కళ్ళకి జీతాలు రాలా. ఒక్కళ్ళకి కూడా మీకు నాట్ ఓన్లీ దీస్ పెన్షన్సే కాదండి, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఇప్పటివరకు వాళ్ళకి పడలా. సో ఏం జరుగుతోంది రాష్ట్రంలో? సో రేపు పొద్దున జీతాలు ఇవ్వకపోతే ఊరుకుంటారా? మళ్ళీ ఆ ప్రభుత్వ ఉద్యోగులు నాకు ఓటేస్తారో లేదో అని చెప్పి ఆ భయం ఉంటుందిగా కొద్దో గొప్ప అన్న. ఎలాగో ఓటేయరు కానీ ఎంతో కొంత చేంజ్ అయినా నేను తీసుకురాగలనేమని ఎక్కడొక్కడికో పోయి కొంచెం అప్పు తీసుకొచ్చుకొని వాళ్ళకి జీతాలు వేసే ప్రయత్నం చేస్తాడు. అయిపోయింది. ఈ నెల ఏప్రిల్, ఎన్నికలు ఉన్నది మే 13. మరి మే ఎలా గడుపుతాడు సార్? ఏప్రిల్ సగానికి వచ్చాం, ఇప్పటివరకు అతిగతి లేదు, జీతాలకు అతిగతి లేదు, పెన్షన్లకు అతిగతి లేదు, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ లేదు. అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీ డ్యూరం కోడ్ ఆఫ్ ఎలక్షన్ తెలుసు నాకు ఉండదని, కానీ అట్లీస్ట్ ద బేసిక్ మినిమం ఏదైతే చేయాలో అది కూడా చేయట్లేదు. మీకు ఇంకో విషయం చెప్తా, ఎందుకంటే నేను గ్రౌండ్లో ఒక 2 కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తా. అక్కడ జనాల మాట ఏంటంటే, అమ్మ 4.5 సంవత్సరాల పాటు నిద్రపోయాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మాత్రం తెగ రోడ్లు వేస్తున్నాడమ్మా, రోడ్లు కూడా మొత్తం వేయట్లేదమ్మా, ప్యాచులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే మరి ఆ ప్యాచులు వేసేవాళ్ళు ఎవరు? మళ్ళీ ఆయన కాంట్రాక్టర్లే, జగన్మోహన్ రెడ్డి అనునీయులే. సో వాళ్ళకి డబ్బులు ఆల్రెడీ ముట్టాయి. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ థింగ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇన్ని మాట్లాడుతున్నప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి ఏం చేయదలుచుకుంటున్నాడు? సతీష్ గారు ఒకటే చేయదలుచుకుంటున్నాడండి జగన్మోహన్ రెడ్డి. రేపు పొద్దున్న నేను ఎలాగూ అయిపోయింది, బర్బాద్ అంటారు చూసారా, అయిపోయింది నా పరిస్థితి, నేను రేపు పొద్దున అసలు నిజంగా కూడా గెలవను కాదు కదా, సింగిల్ డిజిట్లో వస్తాయేమో అన్నటువంటి భయం కొరకు వచ్చేసాడు. నేను ఎలాగో నాశనం అయిపోయాను, నా తప్పుల వల్లనే నాశనం అయ్యా, కానీ నాశనం అయిపోయా. సో ఎంతో కొంతన్నా మిగిలినటువంటి రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా నేను నాశనం చేయాలి ఇవాళ. సో దట్ కమింగ్ గవర్నమెంట్కి ఏ విధమైనటువంటి ఒక అవకాశం ఉండకూడదు ప్రజల్ని బాగుపరచడానికి. ఎందుకంటే ప్రజల్ని బాగుపరచడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ప్రజలు మంచిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఓర్వలేడు. అదేదో ఒక సినిమా ఉంటుందండి, ఐ డోంట్ వాంట్ టు కోట్ ఇట్, మహేష్ బాబు సినిమా అనుకుంటా, స్పైడరో ఏదో ఉంటుంది. అక్కడ పక్కవాడు ఏడుస్తూ ఉంటే వీడు ఇక్కడే ఉంటాడు, ఇంతే దూరం, అల్లంత దూరంలో ఉంటాడు, ఉండి ఇలా నిలబడి ఇలా వింటూ ఉంటాడు. అంటే వాళ్ళ ఆర్తనాదాలు ఆయన చెవులకి చాలా ఇంపుగా సొంపుగా వినపడుతూ ఉంటాయి. అలానే ఇలా నిలబడి ఒక అంటే ఒక సటిల్ లాఫ్ హిల్ టేక్ అనమాట. తనలో తనే ఎంతో ప్లెజర్ని, ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. పక్కవాడు ఏడుస్తుంటే, పక్కవాడు నాశనం అయిపోతుంటే, అదేదో పెద్ద హాస్పిటల్ కూలిపోతుంటే, నేను ఆ సినిమాలో చూసి చిచ్చి ఇలాంటి వెధవులు ఉంటారా నిజంగా అనుకున్నా. ఏంటి డైరెక్టర్ ఏంటి ఇలా తీసాడు అసలు, నిజంగా ఐ డి నాట్ లైక్ దట్ మూవీ సార్. నేను మహేష్ బాబు గారు ఫ్యానే, కానీ నాకు ఆ మూవీ చూస్తే అసలు నచ్చలా, ఏంటి ఇలా తీసాడు అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఆ బ్యాచ్ని చూస్తుంటే, ఓహో
ఇలాంటిది ముందరే ఊహించి ఇలాంటి జనాలు ఉంటారు అని ఆ డైరెక్టర్కి తెలిసేమో అనిపించింది నాకు. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ సీన్. అంటే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఆ సినిమాలో పెద్ద హాస్పిటల్ కూలిపోయి ప్రజలు ఏడుస్తుంటే, ప్రజలు చచ్చిపోతుంటే లిటరల్గా అక్కడ ఉన్నటువంటి వాడు ఆనందిస్తూ ఉంటాడు. సో అలానే ఇవాళ రోజున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సార్. నిజంగా 33 మంది చనిపోయారు పెన్షన్లు అందక. దానికి ఏం పెట్టాడు? వాలంటీర్లు ఇవ్వలేదు, వాలంటీర్లు. నీ చేతగాంతనానికి వాలంటీర్ల మీద రుద్దుతావే, నీ చేతగాంతనానికి ప్రతిపక్షాల మీద రుద్దుతావే. ఇవాళ 33 మంది చనిపోయారంటే ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డే కదా. సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు సార్. ముఖ్యంగా అయితే అప్పులు చేయటము, ఈ అప్పుల భారాన్ని పెంచటము ఇదొక అంశం పక్కన పెడితే, ఎన్నికల ముంగిట అప్పులు చేయడం అనేటువంటిది ఒకటి వివాదాస్పదంగా మారుతూ ఉంటే, ఇంకో పక్కన ఈ రోజున అవినీతి, ఎన్నికలకి మరి డబ్బులు కావాలి, వాటి కోసం ఉన్న అన్ని మార్గాల్లోంచి కూడా అవినీతికి పాల్పడడం, ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా తన రాజకీయం కోసం వాడేయటం, అక్కడ అభివృద్ధి పనుల పేరుతోటి 1500 కోట్ల రూపాయలు దారి మళ్ళించేటువంటి కుట్రలు చేయడం, మరి ఈ అంశాన్ని ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? అందులోనూ ఇప్పుడు కేంద్రం కానీ లేదంటే కనుక ఎన్నికల సంఘం, ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ బాధ్యులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మరి చర్యలకు ఏమైనా పూనుకునే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మీద చాలా డిస్కషన్ కూడా నడుస్తూ ఉన్నది. ఏంటి అంటే టీటీడీ డబ్బులు చైర్మన్ మనవాడు, ఈవో మనవాడు, ఆ ఈవో రిటైర్ కాబోతున్నాడు. ధర్మారెడ్డి మేతో రిటైర్ అవుతాడు. మే 16-17 తారీఖులు రిటైర్ అయితే ఆయన సర్వీసు చాలా వాల్యుబుల్ సర్వీసు, ఆయన సేవలు రాష్ట్రానికి కావాలి, ఆయన సర్వీసును పొడిగించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడు కేంద్రానికి. అంటే ఈవో ధర్మారెడ్డి లేకపోతే అసలు వెంకటేశ్వర అన్నం కూడా తినడాన్ని లెటర్ రాశాడనమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎక్కడ డబ్బులుంటే అక్కడ గద్దల్లాగా వాళ్తున్నారు. అక్కడ వాలటం, ఆ డబ్బుల్ని ఇప్పుడు వెంకటేశ్వర టీటీడీ డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలి? ఒక పెద్ద పని తీసి ఒక కాంట్రాక్టర్కి అప్పగించటం, అక్కడి నుంచి డబ్బులు తీసుకోవటం, ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ తరహా అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీ అంటే రాష్ట్రానికి ఎక్కడ అవసరమో అక్కడ చేయాలి, కాంట్రాక్టర్కి ఎక్కడ అవసరమో అక్కడ చేయటం రాష్ట్ర అభివృద్ధి కాదు. అది ఆ పార్టీ లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడి డెవలప్మెంట్. ఒక ఊరికి రోడ్డు కావాలి, ఆ రోడ్డు వేయటం రాష్ట్రానికి అభివృద్ధి. అవసరం లేని చోట కూడా రోడ్డు వేయటం కాంట్రాక్టర్ అభివృద్ధి. ఇది స్థూలంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కార్యక్రమాలు. ఇప్పుడు ఈ ఒక రోడ్డు 4.5 సంవత్సరాల నుంచి గుంతలు పడి ఉంది. ఇప్పుడు ఆ గుంతలు పూడ్చాలి, ఆ గుంతలు పూడ్చి మేము రోడ్లు వేస్తున్నామని చెప్పుకోవాలి. దానికోసం అని చెప్పి 1-2 రోడ్లు సెలెక్ట్ చేసుకొని ఆ పనులు చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు గుంతలు పెట్టింది ప్రజలు మర్చిపోతారా? మర్చిపోరు కదా. అంటే ఈ తరహా మీకు టీటీడీ ఫండ్స్ కానీ ఏవైనా కానీ అవి వాడుకోవటం అనేది, అవి వాడుకొని ఇటువంటి పనులు చేయటం. అంత ముందర మనం చూసాం కదా, అక్కడ కొండపైన ధర్మారెడ్డి ఉంటాడు, కొండ కింద కరుణాకర్ రెడ్డి ఉంటాడు. కరుణాకర్ రెడ్డి కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, ఈయన మున్సిపల్ చైర్మన్. ఈయన అంటాడు భక్తులు రావటం వల్ల తిరుపతి మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోతున్నది, ఈ చెత్త క్లీన్ చేయాలంటే వెంకటేశ్వర డబ్బులు వాడాలంటాడు ఈయన. ఆయనేమో అట్లాగా అయితే ఇచ్చేద్దాం అంటాడు ఆయన. ఈ 2 రెడ్లు కలిసి కూర్చొని మాట్లాడుకొని వెంకటేశ్వర డబ్బులు దొబ్బేస్తానంటే ఎట్లా? అదే లాస్ట్ మినిట్లో ఆగింది, అది వేరే విషయం. కానీ చెప్తున్నాను నేను, అంటే డొంక తిరుగుడుగా వెంకటేశ్వర డబ్బుల్ని ఎట్లా తీసుకోవాలి అనే ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన ఏమీ చేయట్లేదు. రాష్ట్రంలో ఎవరూ ఏమీ చేయట్లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఎన్నికలు మరొక 1 నెల రోజుల్లో ఉండగా ఇప్పటికీ తన కుట్రల్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆపట్లేదు. అప్పులు విచ్చలవిడిగా అప్పులు తెచ్చి అప్పుల కుప్పంగా రాష్ట్రాన్ని మార్చేసి రేపు రాబోయేటువంటి ప్రభుత్వాలకు కూడా ఎక్కడ పరిపాలన చేసేటువంటి
ఒక సౌలభ్యం కానీ ఒక సౌకర్యం కానీ ఏమీ లేకుండా చేస్తూ ఈ రకమైనటువంటి కుట్రలతోటి రాక్షసానందం పొందుతున్నట్లుగా అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ ఏదైతే ప్రజలు పూర్తిగా అన్నీ గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం బుద్ధి చెప్పడం ఖాయం అన్నటువంటి భావాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్కారం.